ఎర్లీ మార్నింగ్ 6:30 AM తెలంగాణలో మరో ఘోరమైన రోడ్ ప్రమాదం అయితే జరిగింది. రంగారెడ్డి డిస్టిక్ చావళ్ల దగ్గర కంకర్ లోడ్తో వస్తున్న ఒక టిప్పర్ లారీ అయితే కంట్రోల్ తప్పి ఆపోజిట్ లో వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును అయితే గుద్దడంతో బస్సులో ఉన్న 21 మంది ప్రాణాలు అయితే విడిచారు. అండ్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అయితే చాలా బాధపడుతున్నాయి. నిజంగా అసలుకి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. రీసెంట్ గా మనకి కర్నూలులో ఏదైతే బస్ ఇన్సిడెంట్ జరిగిందో దాని నుంచి మనం బయటపడక ముందే మళ్ళీ రెండోసారి ఇలా జరగడం అనేది నిజంగా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ చేయాలి. అక్కడ ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళైతే లారీ చాలా స్పీడ్ గా వస్తుందని అండ్ అక్కడ రోడ్డు కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల గుంటని తప్పిద్దామని చెప్పి లారీ కంట్రోల్ తప్పి ఆపోజిట్ లో వస్తున్న బస్సుని అయితే గుద్దింది. అండ్ ఇక్కడ మనకి రెండు కన్సర్న్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, లారీ అనేది వేగంగా వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, రోడ్స్ అనేవి ప్రాపర్ గా లేవు అండ్ గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్ అయితే తీసుకోలేదు అక్కడ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెయిన్ గా ఆ లారీ ఏదైతే కంకర్ తో వస్తుందో ఖచ్చితంగా అది రూల్స్ ప్రకారం గ్రీన్ మ్యాట్ తో కవర్ చేసి అయితే ఉండాలి. బట్ అది కవర్ చేసి లేదు. అండ్ ఆ కంకర బస్సులో పడడం వల్ల చాలా మంది తప్పించుకోలేక దాని కింద పడి చనిపోవడం అయితే జరిగింది. అండ్ గవర్నమెంట్ వీటన్నిటికీ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎటువంటి రూల్స్ అయితే ప్రాపర్ గా పాటించలేదు. అండ్ 21 మంది ప్రాణాలు అయితే పోయాయి దాని వలన. అండ్ ప్రతిసారి ఎక్స్గ్రేషియో ప్రకటించడం వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. చనిపోయిన ప్రాణాలు మనకి తిరిగి రావు. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాయిస్ రైజ్ చేసి ఈ కనీసం కొన్నిటికన్నా మనం అడగాలి. అండ్ అడిగితేనే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. అండ్ మీరు ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ గురించి ఏమనుకున్నారు ఖచ్చితంగా సమాధానం చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన కంటెంట్ మీకు కొంచెం వైరల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్, టేక్ కేర్.